अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 24 అన్నూర్ 1-25 ఆయాతులు. అన్నూర్ అనగా కాంతి. పరిచయం. ఈ సూరా ముఖ్యంగా ఇస్లామీయ ఆదేశాలను, ఇస్లామీయ నడవడికను నొక్కి చెప్పింది. ఈ బోధనలు వ్యక్తిగతంగాను, సాముదాయికంగాను ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఎంతైనా అవసరమైనవి. ఇందులో మనిషి నడవడిక, వ్యవహార శైలి ఎలా ఉండాలన్నది సుబోధకం చేయబడింది. కుటుంబం సమాజానికి పునాదిగా పేర్కొనబడింది. ఆరోగ్యవంతమైన సమాజానికి అత్యవసరమైన నైతిక ప్రమాణాలను ఈ సూరా మానవాళికి అందించింది. ఈ నైతిక ప్రమాణాలు సమాజంలోని రుగ్మతలను, చెడులను తొలగించి ఒక ఉత్తమ సమాజ స్థాపనకు తోడ్పడే సూత్రాలు. నైతిక పతనాన్ని, విచ్చలవిడి వ్యవహార శైలిని, అరాచకాన్ని ఈ సూత్రాలు నిర్మూలిస్తాయి. ఈ సూత్రాలలో ముఖ్యమైనవి లైంగికపరమైన నేరాలకు పాల్పడేవారికి, అపవాదులు సృష్టించేవారికి సంబంధించినవి. ఇలాంటి వారిని తీవ్రంగా శిక్షించాలని ఈ సూరాలో చెప్పడం జరిగింది. ఈ సూరాలో అల్లా సృజనాత్మక శక్తి సామర్థ్యాల గురించి క్లుప్తమైన వివరణ, అల్లా ఒకే ఒక్కడిని నిరూపించే వివరణ కూడా లభిస్తుంది. అల్లా మేఘాలను నెమ్మదిగా కదిలేలా చేస్తాడు. ఆ పిదప వాటిని ఒకచోట గుమిగూడేలా, వర్షించేలా చేస్తాడు. భారీ మేఘాలను, ఉరుములు పిడుగులతో కూడిన మేఘాలను ఆయన పంపగలడు. ఆయన రాత్రింబవళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా చేస్తాడు. అల్లాహ్ ప్రతి ప్రాణిని నీటి నుంచి సృష్టించాడు. తమ పొట్టలతో పాకే జంతువులను, 2 కాళ్లతో నడిచే జంతువులను, 4 కాళ్లతో నడిచే జంతువులను అన్నింటినీ సృష్టించినది ఆయనే. ఆయత్ నంబర్ 1. ఇది మేము అవతరింపజేసిన ఒక సూర, మరి మేమే దానిని విధించాము. మీరు జ్ఞాపకముంచుకునేందుకు అందులో మేము స్పష్టమైన ఆయతులను, ఆజ్ఞలను అవతరింపజేశాము. నూర్ సూరా, నిసా సూరా, అహజాబ్ సూరా, ఈ 3 సూరాలలో స్త్రీలకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు, సామాజిక నియమాలు, కట్టుబాట్లు వివరించబడ్డాయి. ఆ మాటకొస్తే దివ్య ఖురాన్లోని సూరాలన్నీ అల్లాహ్ అవతరింపజేసినవే. కానీ ఈ సూరా గురించి ఆయన ప్రత్యేకంగా ఇలా అన్నాడంటే ఇందులో వివరించబడిన ఆదేశాలను గురించి ముస్లింలకు మరింత గట్టిగా నొక్కి చెప్పాలన్నది ఆయన అభిమతం అన్నమాట. ఆయత్ నంబర్ 2. వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే పురుషుడు, వారిద్దరిలో ఒక్కొక్కరికి 100 కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాహ్పై, అంతిమ దినంపై విశ్వాసం గలవారే అయితే వారిపై దైవాజ్ఞను షరియతు ప్రకారం శిక్షణ విధించేటప్పుడు మీకు ఎంతమాత్రం జాలి కలగకూడదు. పైగా వారిని శిక్షించే సమయంలో ముస్లింలలో కొంతమంది అక్కడ ఉండాలి. సిగ్గుమాలిన పనికి పాల్పడిన వారికి విధించబడే శిక్ష గురించి ఇంతకుముందు నిసా సూరా 15వ ఆయతులో స్థూలంగా చెప్పడం జరిగింది. దేవుని తరపున స్పష్టమైన నిర్ణయం జరిగే వరకు వారిని ఇళ్లలో నిర్బంధించి ఉంచండి అని అక్కడ చెప్పబడింది. కానీ నూర్ సూరాలోని ఈ ఆయత అవతరించగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు. అల్లాహ్ తాను చేసిన వాగ్దానం ప్రకారం వ్యభిచారానికి పాల్పడిన స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన శిక్షను నిర్ధారించాడు. దాన్ని ఎలా అమలు పరచాలో మీరు నా దగ్గర నేర్చుకోండి. అదేమంటే, వ్యభిచారం చేసిన వారు అవివాహిత స్త్రీ పురుషులైతే వారికి 100 కొరడా దెబ్బల చొప్పున కొట్టండి. ఆ పని చేసిన వారు వివాహిత స్త్రీ పురుషులైతే 100 కొరడా దెబ్బలతో పాటు రాళ్ళు రువ్వే శిక్షను కూడా అమలు పరచండి. ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వివాహితులైన వ్యభిచారులకు రాళ్ళు రువ్వే రజం శిక్షను అమలుపరిచారు. 100 కొరడా దెబ్బల స్వల్ప శిక్ష కూడా అందులో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడెవరైనా వివాహం తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే కేవలం శిలాశిక్ష, రజం మాత్రమే ఉంటుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తదనంతరం మార్గదర్శక ఖలీఫాల కాలంలోనూ, సహాబీల రజియల్లాహు అన్హు కాలంలోనూ ఈ శిక్షే అమలుపరచబడింది. ఆ తరువాత ఇస్లామీయ విద్వాంసులు, ధర్మవేత్తలంతా ఈ శాసనంతో ఏకీభవించారు. ఇప్పటికీ ఈ విషయంలో వారందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఒక్క ఖవారిజ్ వర్గం మాత్రం దీన్ని నిరాకరించింది. భారత ఉపఖండంలో ఇప్పటికీ ఈ చట్టంతో విభేదించేవారు కొందరున్నారు. ఈ శిక్షను నిరాకరించడం అంటే మౌలికంగా హదీసులను నిరాకరించడమే. ఎందుకంటే ప్రామాణికమైన, సహీ, దృఢమైన కవి హదీసుల ద్వారా రాళ్ళు రువ్వే శిక్ష రూఢి అవుతుంది. ఈ హదీసులను ఉల్లేఖించిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ధర్మం, దీనిలో హదీసుకు గల ప్రాముఖ్యాన్ని, షరియతు మూలాలను గురించి తెలిసిన వ్యక్తి ఎవరూ రాళ్ళు రువ్వే శిక్షను త్రోసిపుచ్చడు. అంటే దుర్మార్గులపై జాలితో శిక్షను ఉపసంహరించుకోవటం కానీ, సడలించడం కానీ చేయకండి.
స్వాభావికంగా ఇక్కడ దయా దాక్షిణ్యాలను కనబరచడం అంటే అది విశ్వాస్, ఈమాన్ బలహీనతే. బహిరంగంగా శిక్షను అమలుపరచడంలోని ప్రధాన ఉద్దేశం ఆ సంఘటన ద్వారా ప్రజా బాహుళ్యం గుణపాఠం గ్రహించాలన్నదే, సమాజంలో పరివర్తన రావాలన్నదే. కానీ దురదృష్టవశాత్తు నేడు ఇలాంటి బహిరంగ శిక్షలను క్రూరత్వానికి, రాక్షసత్వానికి ప్రతీకగా చిత్రీకరించడం జరుగుతుంది. ఈ ఆలోచన పసలేనిది, అజ్ఞానంతో కూడుకున్నది. పైగా ఇది దైవాదేశాలపై తిరుగుబాటుకు ఆనవాలు వంటిది. ఈ చట్టాన్ని ఆటవిక చట్టంగా అభివర్ణించేవారు తాము మానవత పాలిటి దేవుని కన్నా గొప్ప దయార్థ హృదయులుగా నిరూపించుకోగోరుతున్నారన్నమాట. వాస్తవానికి దేవుని కన్నా గొప్ప క్షమాశీలి, దయాశీలి ఎవరుంటారు? పాయింట్ నెంబర్ 3. వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారం చేసే స్త్రీని లేక ముష్రిక్కు స్త్రీని తప్ప మరెవరిని వివాహమాడలేడు. అలాగే వ్యభిచారానికి పాల్పడే స్త్రీ కూడా వ్యభిచారం చేసే పురుషుడిని లేక ముష్రిక్కు మగాణ్ణి తప్ప వేరితరులను మనువాడజాలదు. విశ్వాసుల కొరకు ఇది నిషేధించబడింది. ఈ వాక్యంలోని భావార్థంపై విద్వాంసుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఒక వర్గం అభిప్రాయం ఇది: ఇక్కడ వివాహం అంటే షరీయతు ప్రకారం జరిగే వివాహం, నికా కాదు, కేవలం లైంగిక సంబంధం మాత్రమే. వ్యభిచారం యొక్క నైత్యాన్ని వివరించడం అసలు ఇక్కడ ముఖ్యోద్దేశం. దీని భావం ఏమిటంటే, దుర్నడత గల మగాడు తన లైంగిక వాంఛలను అక్రమ పద్ధతిలో తీర్చుకోవడానికి చెడిపోయిన ఆడదాని వద్దకు పోతాడు. అలాగే చెడిపోయిన ఆడది చెడిపోయిన మగాడి వైపుకు అర్రులు చాస్తుంది. అయితే విశ్వాసులకు మాత్రం ఇలా చేయటం ముమ్మాటికి నిషిద్ధం. ఇక్కడ ముష్రిక్కు స్త్రీ, ముష్రిక్కు పురుషుడు అని ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే, షిర్కు కూడా వ్యభిచారాన్ని పోలినదే. ఒక ముష్రిక్కు ఏ విధంగా అల్లాహ్ను వదిలి అన్యుల వైపుకు మొగ్గుతాడో అదేవిధంగా పరాయి స్త్రీల రుచి మరిగిన ఒక వ్యభిచారి మగవాడు తన అర్ధాంగిని విడిచి పరాయి స్త్రీల కోసం పరుగులు తీస్తాడు. అలాగే వ్యభిచారిణైన స్త్రీ తన భర్తను కాదని పరాయి మగాళ్లతో కులుకుతుంది. ఈ విధంగా ముష్రిక్కులకు వ్యభిచారులకు మధ్య ఒక విచిత్రమైన పోలిక ఉంది. రెండవ వర్గం అభిప్రాయం ఇలా ఉంది: ఈ వాక్యం యొక్క భావం ఏమిటంటే, అడ్డదారులు తొక్కేవారు సాధారణంగా తమలాంటి జీవిత భాగస్వాములనే ఇష్టపడతారు. అలాగే ఇస్లాం ఈ సందర్భంగా ముస్లింలను అప్రమత్తం చేయదలిచింది. వ్యభిచారం పరమ నీచమైన చేష్ట, పాపకార్యం అయినట్లే వ్యభిచారులతో వైవాహిక సంబంధాలు ఖాయం చేసుకోవడం కూడా నిషిద్ధమే. ఇమాం షౌకానీ ఈ అభిప్రాయం వైపు మొగ్గు చూపారు. హదీసుల ద్వారా కూడా ఈ అభిప్రాయానికి సమర్థన లభిస్తుంది. వ్యభిచారులైన స్త్రీలను వివాహమాడటానికి కొంతమంది ప్రవక్త సహచరులు రజియల్లాహు అన్హు అనుమతి కోరగా ఈ ఆయత అవతరించింది. అంటే అలా చేయరాదని వారికి తాకీదు చేయబడింది. దీని ఆధారంగా పండితులు ఏమన్నారంటే, ఒక మగాడు ఒక ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకున్నా లేక ఒక ఆడది ఒక మగాడితో వ్యభిచరించినా వారిద్దరూ పరస్పరం నికా చేసుకోవడం సమ్మతం కాదు. అయితే వారిద్దరూ బాహాటంగా చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెంది భవిష్యత్తులో పవిత్ర జీవితం గడపదలిస్తే అట్టి పరిస్థితుల్లో వారి మధ్య నికా, వివాహం ధర్మసమ్మతం అవుతుంది. ఆయత్ నంబర్ 4. శీలవతులైన స్త్రీలపై అపనిందను మోపి దానికి సంబంధించిన నలుగురు సాక్షులను తీసుకురాలేని వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదటి ఎన్నడూ వారి సాక్ష్యాన్ని ఆమోదించకండి, వారు అవిధేయులు. ఈ ఆయతులో అపనిందకు విధించవలసిన శిక్ష తెలుపబడింది. సౌశీల్యవతులైన స్త్రీలపై నీలాపనిందలు మోపటం ఎంత పెద్ద పాపమో దీని ద్వారా తెలుస్తుంది. అలాగే ఏ పాపం ఎరుగని పురుషులకు అక్రమ సంబంధాన్ని అంటగట్టడం కూడా మహాపాపమే. ఈ అపనిందను మోపేవారు పురుషులైనా స్త్రీలైనా సరే, వారు గనక తమ నిందారోపణకు ఆధారంగా నలుగురు సాక్షుల్ని హాజరుపరచలేని పక్షంలో వారు 3 విధాలుగా శిక్షార్హులు. 1. వారికి 80 కొరడా దెబ్బలు వడ్డించాలి. 2. ఇక మీదట ఎన్నడూ వాళ్ళ సాక్ష్యాల్ని పరిగణనలోకి తీసుకోకూడదు. 3. వారు దేవుని సన్నిధిలోనూ ప్రజల దృష్టిలోనూ దుష్టులుగా పరిగణించబడతారు. ఆయత్ నంబర్ 5. అయితే ఆ తర్వాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ క్షమిస్తాడు, కరుణిస్తాడు. పశ్చాత్తాపం చెందినంత మాత్రాన కొరడా దెబ్బల శిక్ష నుంచి వారు తప్పించుకోలేరు. ఆ శిక్ష ఎలాగూ పడుతుంది. మిగిలిన 2 శిక్షల విషయం అంటే వారి సాక్ష్యాల్ని ఆమోదించకూడదు. 2. వారు అవిధేయులుగా పరిగణించబడతారులో ద్వంద్వాభిప్రాయం ఉంది. పశ్చాత్తాపం చెందిన తర్వాత వారు అవిధేయులు కారు అని కొంతమంది విద్వాంసులు అంటున్నారు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం వారి సాక్ష్యాలు కూడా పశ్చాత్తాపం తరువాత ఆమోదించబడతాయి. ఇమాం షౌకానీ ఈ రెండవ అభిప్రాయాన్ని సమర్థించారు. మూలంలోని ఎన్నడూ అబదన్ అనే పదానికి
ఆయన అపనిందలు మోపుతూ ఉన్నంత కాలం వరకు అని భాష్యం చెప్పారు. ఆయత్ నంబర్ 6. ఎవరైనా తమ భార్యలపై అక్రమ సంబంధపు నింద మోపి దానికి స్వయంగా తాము తప్ప మరెవరూ సాక్షుల్లేని పక్షంలో వారిలో ప్రతి ఒక్కరూ 4 సార్లు అల్లాపై ప్రమాణం చేసి తాను చెప్పేది నిజమని పలకాలి. అదే వారి సాక్ష్యం. ఆయత్ నంబర్ 7. 5వసారి ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లా శాపం పడుగాక అని చెప్పాలి. ఈ ఆయతుల్లో లియాన్ పద్ధతి తెలుపబడింది. భర్త తన భార్యను పరాయి మగాడితో తప్పుడు పని చేస్తుండగా తన కళ్ళారా చూశాడనుకోండి, అక్రమ లైంగిక సంబంధం ఏర్పరచుకున్నందుకు శిక్ష విధించాలంటే ప్రత్యక్షంగా చూసినట్లు 4 సాక్షులను తీసుకురావాలి. తాను కాకుండా మరో 3 సాక్షుల్ని సమర్పించనంత వరకు తన భార్యను శిక్షించడానికి వీలుపడదు. అయితే స్వాభిమాని అయిన ఏ భర్త కూడా తన భార్యను పరాయి పురుషునితో కులుకుతుండగా చూసి ఆ చెడిపోయిన ఆడదానితో కాపురం చేయలేడు. అందుకే ఇస్లామీయ షరియతు ఈ సమస్యకు లియాన్ రూపంలో పరిష్కారం చూపింది. అట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తి న్యాయమూర్తి సమక్షంలోనో లేదా రాజ్యాధికారి సమక్షంలోనో 4 సార్లు దేవునిపై ప్రమాణం చేసి తన భార్య అక్రమ సంబంధం ఏర్పరచుకొని ఉండగా తాను చూశానని, తాను చెప్పేది పూర్తిగా సత్యమని చెప్పాలి. ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైన పక్షంలో తనపై అల్లా శాపం పడుగాకని పలకాలి. ఆయత్ నంబర్ 8. ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే మార్గం ఏమిటంటే ఆమె 4 సార్లు అల్లాపై ప్రమాణం చేసి తన భర్త చెప్పేది అబద్ధమని పలకాలి. ఆయత్ నంబర్ 9. 5వసారి ఒకవేళ అతను తన భర్త చెప్పేదే నిజమైతే తనపై అల్లాహ్ ఆగ్రహం పడుగాక అని చెప్పాలి. భర్త పలికిన సాక్ష్యానికి సమాధానంగా భార్య 4 సార్లు దేవునిపై ప్రమాణం చేసి అతను చెప్పేది అబద్ధమని అనాలి. 5వసారి ఒకవేళ తన భర్త నిందారోపణలో సత్యవంతుడైతే నేను చెప్పేది అబద్ధమైతే నాపై దైవాగ్రహం విరుచుకుపడుగాక అని పలకాలి. ఇట్టి పరిస్థితుల్లో ఆమె వ్యభిచార శిక్ష నుంచి బయటపడగలదు. ఆ తరువాత వారిద్దరి మధ్య శాశ్వతంగా వేరుపాటు జరిగిపోతుంది. ఈ పద్ధతిని లియాన్ అని ఎందుకన్నారంటే ఇందులో ఇరువురు వ్యక్తులు భార్యాభర్తలు తాము చెప్పేది అబద్ధమైన పక్షంలో తాము దేవుని శాపానికి పాత్రులమని ఖరారు చేస్తారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు కాలంలో ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురయ్యాయి. హదీసులలో అవి వివరంగా వచ్చాయి. ఆ సంఘటనలే ఈ దైవాదేశాల అవతరణకు కారణభూతమయ్యాయి. ఆయత్ నంబర్ 10. అల్లా అనుగ్రహము ఆయన దయాదాక్షిణ్యాలే గనక మీపైన లేకుండా పోతే మీరు కష్టాల పాలయ్యేవారు. అల్లా పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, వివేకవంతుడు. దీని భావం ఏమిటంటే అల్లా అపార కరుణామయుడు గనుకనే ఈ లోకం ముందుకు సాగుతోంది. ఆయనే గనక తలుచుకుంటే అబద్ధం చెప్పిన వ్యక్తిపై అప్పటికప్పుడే ఆగ్రహం చెందేవాడు. కానీ ఆయన అత్యంత దయామయుడు. పశ్చాత్తాపం చెందేందుకు అవకాశం ఇచ్చాడు. నిష్కల్మషమైన మనసుతో చెందే పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తానని హామీ ఇచ్చాడు. ఆయన తన దాసుల తప్పులను మరుగుపరుస్తాడు. చేసిన తప్పుకు సిగ్గుతో కుంచించుకుపోయి క్షమాభిక్ష వేడుకునే వారిని ఆయన తన కారుణ్యంతో కప్పేస్తాడు. అదే సమయంలో ఆయన వివేచనాపరుడు కూడా. ఈ లియాన్ పద్ధతి ద్వారా ఆయన పౌరుషం గల మగవాళ్ల కోసం అత్యుత్తమమైన పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించాడు. ఆయత్ నంబర్ 11. ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే ఈ వ్యవహారంలో వారిలో ప్రతి ఒక్కరికి వారు సంపాదించిన దాన్ని బట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహాశిక్ష పడుతుంది. ఇది ఇష్క్ సంఘటనగా ప్రసిద్ధికెక్కింది. ఆ కాలంలోని కపటులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మపత్ని అయిన హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హాపై అపనిందను మోపి ఆమెను కళంకితురాలిగా చిత్రించడానికి కుట్ర పన్నారు. అయితే అల్లా దివ్య ఖురాన్లో హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హాను నిర్దోషిగా ప్రకటించి ఆమె సౌశీల్యాన్ని స్వయంగా ధృవీకరించాడు. ఈ సంఘటన పూర్వాపరాలివి. పరదా ఆజ్ఞలు అవతరించిన తర్వాత జరిగిన సంఘటన ఇది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బనీ ముస్తలిక్ వారితో యుద్ధం చేసి తన సైనిక సమూహంతో సహా మదీనాకి తిరిగి వస్తున్నారు. మదీనా నగరం మరికొంత దూరంలో ఉండగా సాయంత్రం ఒక చోట విడిది చేశారు. ఈ ప్రయాణంలో హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నారు. తెలతెలవారుతుండగా పైన బృందం బయలుదేరింది. హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారి అంబారీని బిడారులోని కొందరు ఒంటెపై పెట్టారు. కానీ ఆమె గారు ఆ అంబారీలో లేరు.
కాలకృత్యాల కోసం వెళ్ళినప్పుడు తాను పోగొట్టుకున్న కంఠహారాన్ని వెతకటంలో ఆమె నిమగ్నమై ఉన్నారు. ఈలోగా ప్రయాణ బృందం ముందుకు సాగిపోయింది. తీరా ఆమెగారు తిరిగి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు. తాను అంబారీపై లేనన్న సంగతిని తెలుసుకున్నప్పుడు వాళ్లే తనను వెతుక్కుంటూ తిరిగి వస్తారని బీబీ ఆయిషా రజియల్లాహు అన్హా తలపోసి అక్కడే దుప్పటి కప్పుకొని నిద్రపోయారు. కాసేపటికి సఫ్వాన్ బిన్ ముఅత్తల్ సులమి రజియల్లాహు అన్హు అక్కడికి వచ్చారు. ప్రయాణికులు వెనుక మర్చిపోయిన వస్తువులను సేకరించుకొని వచ్చే బాధ్యత ఆయన గారికి అప్పగించబడింది. ఆయన గారు పరదా ఆజ్ఞలు రాకముందు బీబీ ఆయిషా రజియల్లాహు అన్హాను చూసి ఉన్నారు. అందువల్ల ఆయన ఆమెను గుర్తుపెట్టి ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలకగానే ఆమె వచ్చి ఒంటెపై కూర్చున్నారు. సఫ్వాన్ మాత్రం ఒంటె ముకుతాడు పట్టుకుని నడవసాగారు. మధ్యాహ్నానికల్లా వారు బిడారులోకి వచ్చి చేరగలిగారు. హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా సఫ్వాను ఒంటెపై కూర్చొని రావటం చూసిన కపటులు దీన్ని అదునుగా తీసుకొని విజృంభించారు. కపటుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబై పరమ దుర్మార్గుడు. ఈ సంఘటనను సాకుగా తీసుకుని దుష్ప్రచారం మొదలెట్టాడు. ఈ ఏకాంతం, ఈ వేర్పాటు కాకతాళీయంగా జరిగింది కాదని చెప్పి దాన్ని చిలువలు పలవలు చేసి కథలల్లాడు. వాస్తవానికి హజ్రత్ ఆయిషా గానీ సఫ్వాన్ గానీ ఏ పాపం ఎరుగరు. కొంతమంది విధేయులైన ముస్లింలు కూడా కపటులు సాగించిన ఈ దుష్ప్రచార ప్రభావానికి లోనయ్యారు. హజ్రత్ హస్సాన్, మిస్తబ్ బిన్ అసాసా, హమ్నా బిన్త్ జహష్ వారిలో కొందరు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సహీ హదీసులలో ఉన్నాయి. వదంతులు దావాననల్లా వ్యాపింపజేయబడ్డాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనసు నొచ్చుకుంది. అల్లా ఈ అపనిందలోని నిజానిజాలను తెలిపే వరకు సుమారు 1 నెల రోజుల వరకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. మరోవైపు హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఏడ్చి ఏడ్చి అస్వస్థతకు లోనయ్యారు. ఎట్టకేలకు అల్లా హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా సౌశీల్యాన్ని గురించి స్పష్టమైన వాక్యాలను పంపి కపటుల కపట చేష్టలను బయటపెట్టాడు. కపటుల మాయాజాలంలో పడి సాక్షాత్తు దైవ ప్రవక్త సతీమణి శీలాన్నే శంకించిన కొంతమంది ముస్లింలను మందలించాడు. ఇఫ్క్ అంటే వాస్తవాన్ని వక్రీకరించటం, తలక్రిందులుగా చేసివేయటం అని అర్థం. కపటులు ఈ సంఘటనలోని నిజాలకు మసిపూసి కలుషితం చేయటం వల్ల ఇది ఇఫ్క్ సంఘటనగా ప్రసిద్ధి చెందింది. ఒక వర్గాన్ని, ఒక జట్టును ఉస్బతున్గా పేర్కొంటారు. ఉస్బతున్ అనే పదంలో బలం, శక్తి అనే అర్థాలు ఉన్నాయి. జట్టులో ఒకరికి మరొకరి ద్వారా బలం చేకూరుతుంది కాబట్టి దాన్ని ఉస్బతున్ అన్నారు. ఈ సంఘటన 3 విధాలుగా మేలైనది. 1. దీనివల్ల బాధితులకు కలిగిన బాధకు పుణ్యం లభిస్తుంది. 2. హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా పాతివ్రత్యాన్ని గురించి ఆకాశం నుంచి ప్రకటన గావించబడింది. దానివల్ల ఆమె వంశ ప్రాశస్త్యం, మర్యాద మరింతగా ఇనుమడించింది. మరోవైపు కపటుల బండారం బయటపడింది. 3. విశ్వాసులకు ఈ సంఘటన గుణపాఠంగా మిగిలింది. నిరాధారమైన ఆరోపణలు తేలిగ్గా నమ్మరాదని, మర్యాదస్తుల, శీలవతుల విషయంలో మరింత బాధ్యతగా మెలగాలని ఇది సూచిస్తుంది. అంటే కపటుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబైకి అని భావం. ఆయత్ నంబర్ 12. దాన్ని గురించి వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు తమ వారి పట్ల మంచి తలంపుతో ఇది పచ్చి అభాండం అని ఎందుకనలేదు. ఇక్కడి నుంచి విశ్వాసుల శిక్షణ, సంస్కరణకు సంబంధించిన ఉపదేశాలు రాబోతున్నాయి. ముస్లింలందరూ ఒకే మార్గంపై నడవవలసిన వారు, ఒకే ధర్మాన్ని అవలంబించేవారు, వారంతా ఒకే ప్రాణం వంటివారు. అటువంటి శ్రేష్ఠ సమాజ సభ్యులు ఏం చేయాల్సింది? ఇలాంటి వదంతులు పుట్టినప్పుడు తక్షణం ఖండించాల్సింది. అది పచ్చి అబద్ధమని చెప్పాల్సింది. ఆయత్ నంబర్ 13. దీనిపై వారు 4 సాక్షుల్ని ఎందుకు తీసుకురాలేదు? సాక్షుల్ని తీసుకురానందున ఈ నీలాపనిందను మోపిన వారు అల్లా సన్నిధిలో అబద్ధాల కోరులయ్యారు. ఆయత్ నంబర్ 14. ఇహపరలోకాలలో మీపై అల్లాహ్ అనుగ్రహం, ఆయన దయగనక ఉండకపోతే ఏ మాటల్లోనైతే మీరు పడిపోయారో దానికి పర్యవసానంగా ఓ పెద్ద శిక్ష మిమ్మల్ని చుట్టుకునేదే. ఆయత్ నంబర్ 15. ఎందుకంటే అప్పుడు మీరు ఆ విషయాన్ని ఆ నోటా ఈ నోటా అందుకని వ్యాపింపజేశారు. మీకు ఏమాత్రం తెలియని విషయాన్ని మీ నోటితో పేలటం మొదలెట్టారు. మీరు దాన్ని చిన్న విషయంగా భావించారు. కానీ అల్లా దృష్టిలో మాత్రం అది చాలా పెద్ద విషయం. ఆయత్ నంబర్ 16. అసలు మీరు ఆ మాట వినగానే ఇలాంటి మాట చెప్పటం మనకు ఎంత మాత్రం తగదు. ఓ అల్లా, నీవు పరమ పవిత్రుడువు, ఇది మాత్రం పెద్ద అభాండమే అని ఎందుకు అనలేదు? అపనింద మోపిన వారు తమ నిందారోపణకు ఆధారంగా 4 సాక్షులను తీసుకురావాల్సి ఉండగా ఒక్క సాక్ష్యాన్ని కూడా తేలేదు.
అయినప్పటికీ మీరు ఆ నీలాప నిందను మోపిన వారిని అసత్యవాదులు ఖరారు చేయలేదు. అందుకే ఈ ఆయతులు అవతరించిన తరువాత హజరత్ హస్సాన్, మిస్తహ్, హమ్న్ బిన్త్ జహష్ రజియల్లాహు అన్హులకు కొరడా దెబ్బల శిక్ష విధించబడింది. కపటుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబైకు మాత్రం శిక్ష విధించలేదు. ఎందుకంటే వాడి కోసం పరలోకంలో విధించబడే శిక్ష తగిన శిక్షని భావించబడింది. అదీగాక ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న విశ్వాసులకు శిక్ష ఇహలోకంలోనే విధించి వారిని పవిత్రులను చేయటం ముఖ్యం. మరోవైపు కపటులందరినీ శిక్షిస్తూ పోతే ముస్లిం సమాజంలో చీలిక వచ్చే అవకాశం ఉంది. ఆ జటిల పరిస్థితులను ఎదుర్కోవటం చాలా కష్టం. అందువల్ల కపటుల సంగతిని అల్లాహ్కు అప్పగించి సంయమనంతో వ్యవహరించడం జరిగింది. ఈ వాక్యాలలో చెప్పబడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవానుగ్రహం మీపై ఉండబట్టి సరిపోయింది. లేని పక్షంలో నిరాధారమైన ఒక విషయాన్ని మీరు చిలువలు పలువలు చేసిన తీరుగ్గాను మీపై దైవాగ్రహం విరుచుకుపడేది. మీరు దిక్కుతోచని స్థితికి లోను కావలసి వచ్చేది. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే వదంతులను గుడ్డిగా నమ్మటం, వాటిని వ్యాపింపజేయటం మహాపరాధం. దీనికి గాను మనిషి తీవ్రమైన శిక్షకు గురి కావాల్సి ఉంటుంది. అదీగాక ఈ వ్యవహారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరువు ప్రతిష్టలతో, మాన మర్యాదలతో ముడిపడినది. ఇంతటి ముఖ్యమైన వ్యవహారాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే ఒకరిపై బలాత్కారం చేయటం, శీలాపహరణం చేయటం మాత్రమే నేరం కాదు. ఒకరి పరువు ప్రతిష్టలను మంట కలిపేందుకు ప్రయత్నం చేయటం, గౌరవంగా బ్రతికే వారిని రచ్చగీడ్చి బురద చల్లడం, వారి ఇమేజ్ను పాడు చేయటానికి కుట్రలు పన్నటం ఇత్యాదివన్నీ అల్లాహ్ దృష్టిలో మహాపరాధంగా, మహాపాపంగా పరిగణించబడతాయి. కాబట్టి ఓ ముస్లింలారా, ఇలాంటి విషయాల్ని చిన్న విషయాలుగా భావించకండి. అందుకే ఆయతులో ఈ విధంగా అనబడింది: మహాప్రవక్త ధర్మపత్ని అయిన బీబీ ఆయిషా రజియల్లాహు అన్హాపై నింద మోపబడినప్పుడు అసలు అలాంటి మాటను నోటితో పలకటం కూడా శోభాయమానం కాదు అని మీరు ఎందుకు చెప్పలేదు? అందుకే ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ఇలా వ్యాఖ్యానించారు: సోకాల్డ్ ముస్లింలు ఎవరైనా సరే ఎప్పుడైనా బీబీ ఆయిషా రజియల్లాహు అన్హా విషయంలో నోరు జారి మాట్లాడితే వారు అవిశ్వాసులు, కాఫిర్లుగా ఖరారు చేయబడతారు. ఎందుకంటే ఆ శీలవతిని గురించి చెడుగా మాట్లాడడం అంటే అల్లాహ్ను, ఖురాన్ను ధిక్కరించటమే. ఆయత్ నంబర్ 17. మీరు నిజమైన విశ్వాసులైతే ఇక మీదటి ఎన్నడూ ఇలాంటి చేష్టకు పాల్పడరాదని అల్లాహ్ మీకు బోధపరుస్తున్నాడు. ఆయత్ నంబర్ 18. అల్లాహ్ మీకు తన ఆయతులను విశదపరుస్తున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. ఆయత్ నంబర్ 19. ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునే వారికి ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంది. అల్లాహ్ అంతా తెలుసు, కానీ మీకు తెలియదు. ఫాహిషతున్ అంటే నీతి బాహ్యత, అశ్లీలత, సిగ్గుమాలినతనం అన్న అర్థాలు వస్తాయి. దివ్య ఖురాన్ వ్యభిచారాన్ని కూడా ఫాహిషతున్గానే పేర్కొంది. అక్రమ సంబంధాన్ని అంటగట్టే వదంతులను కూడా ఇక్కడ నీతి బాహ్యతగానే అల్లాహ్ అభివర్ణించాడు. పైగా ఇలాంటి చెడుగును వ్యాపింపజేయటం ఇహపర లోకాలలో బాధాకరమైన శిక్షను కొని తెచ్చుకోవటంగా ఖరారు చేశాడు. నీతి బాహ్యతకు సంబంధించిన ఒక అబద్ధాన్ని సమాజంలో వ్యాపింపజేయటమే దైవ సన్నిధిలో ఇంత ఘోరమైన నేరమైనప్పుడు ఒక ముస్లిం సమాజంలో అహోరాత్రులు అశ్లీలాన్ని, చెడును వ్యాపింపజేసే ప్రచార ప్రసార సాధనాలను ఇంటింటికి చేరవేయటం, ఇంటిల్లిపాది అశ్లీల సాహిత్యాన్ని చదవటం, బూతు సినిమాలను, సీరియళ్లను సపరివార సమేతంగా చూచి తరించడం ఇంకెంత ఘోరమైన పాపమో కాస్త ఆలోచించాలి. ఇలాంటి చెడును వ్యాపింపజేసే ఆఫీసులలో, కంపెనీలలో పనిచేసేవారు ఈ పాప బాధ్యత నుంచి ఎలా తప్పించుకోగలుగుతారు? ఆయత్ నంబర్ 20. అల్లాహ్ దయానుగ్రహలే గనక మీపై లేకపోయినట్లయితే మీ నిర్వాకానికి గాను ఇప్పటికే శిక్ష అవతరించేది. అల్లాహ్ ప్రేమమయుడు, కనికరం కలవాడు కాబట్టి సరిపోయింది. మీ వల్ల జరిగిన ఘోరమైన తప్పిదాన్ని అల్లాహ్ క్షమించటం వల్ల మీరు బ్రతికిపోయారు. ఆయనే గనక మీ చేష్టపై ఆగ్రహించి ఉంటే ఈ పాటికి మీరేమై ఉండేవారో ఆలోచించండి. ఆయత్ నంబర్ 21. ఓ విశ్వాసులారా, శైతాను అడుగుజాడల్లో నడవకండి. శైతాను అడుగుజాడలో నడిచేవారికి వాడు అశ్లీలతను, చెడు పనులను గురించి మాత్రమే ఆదేశిస్తాడు. అల్లాహ్ చలువ, ఆయన దాక్షిణ్యం గనక మీపై లేకపోతే మీలో ఎవడూ ఎన్నటికీ పరిశుద్ధుడయ్యేవాడు కాడు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
శైతాన్ పాద చిహ్నాలలో నడవరాదని తాకీదు చేసిన తర్వాత దైవ కటాక్షమే గనక లేకపోయినట్లయితే మీలో ఎవరూ పవిత్రులుగా ఉండేవారు కాదు అని చెప్పడం గమనార్హం. అంటే కొద్దిమంది తప్ప ముస్లింలలోని మిగిలిన వారంతా ఈ భావ కాలుష్యానికి దూరంగా ఉండటం ముమ్మాటికి దైవ కృపే. లేకుంటే వారు కూడా ఆ పాపపు వెల్లువలో కొట్టుకుపోయేవారే. కాబట్టి అనుక్షణం ముస్లింలు శైతాన్ మోసపూరిత ప్రయత్నాల పట్ల కడు అప్రమత్తంగా ఉండాలి. ఆ శాపగ్రస్తుని బారి నుంచి రక్షణ కోసం నిరంతరం అల్లా శరణు వేడుతూ ఉండాలి. అలాగే తమ మానసిక దౌర్బల్యం వల్ల శైతాన్ ఎత్తుగడలకు చిత్తైపోయిన మీ సోదరులను పొద్దుస్తమానం కించపరచకుండా వారి దిద్దుబాటు కోసం కృషి చేయండి. ఆయత్ నంబర్ 22. మీలోని ఐశ్వర్యవంతులు, స్థితిమంతులు తమ బంధువులకు, నిరుపేదలకు అల్లా మార్గంలో స్వస్థలం వదిలి వచ్చిన వారికి ఇవ్వబోమని ఒట్టేసుకోరాదు. పైగా వారిని క్షమించాలి. వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటి, అల్లా మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా? అల్లా మాత్రం తప్పులను క్షమించేవాడు, కరుణామయుడు. ఈ అపనిందలో పాల్గొన్న మిస్తహ్ పేదవారు, దైవ మార్గంలో వలస వచ్చిన వారు, ముహాజిర్. పైగా ఆయన హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు గారికి పిన్ని కొడుకు అవుతారు. అందువల్ల ఆయన పోషణ బాధ్యతను హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు స్వీకరించారు. కానీ ఈ సంఘటన కారణంగా ఆ తండ్రి మనసు చివుక్కుమంది. ఇలా జరగటం సహజం కూడాను. ఇక మీదట ఎన్నడూ మిస్తహ్కు ఆర్థిక సహాయం అందజేయనని హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు కోపంతో ఒట్టేసుకున్నారు. ఈ విధంగా ప్రతినబూనటం అల్లాహ్కు నచ్చలేదు. హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు మామూలు వ్యక్తి కారు. సాధారణ వ్యక్తి వల్ల ఇలాంటి చిన్న పొరపాటు జరిగితే అది తీవ్రంగా పరిగణించబడేది కాదేమో. కానీ ఆ తండ్రి మనసు ఎంతగా తల్లడిల్లినప్పటికీ ప్రతీకార వాంఛతో ధన సహాయాన్ని నిలిపివేస్తానటం ఆయన సత్యసంధతకు, ఔదార్యానికి శోభాయమానం కాదు కదా. అందుకే అల్లా చాలా శుతిమెత్తగా అబూబకర్ రజియల్లాహు అన్హు మానవ సహజ దౌర్బల్యాన్ని ఎత్తి చూపిస్తూ మన్నింపుల వైఖరిని అవలంబించవలసిందిగా ఉపదేశించాడు. అల్లా మీ తప్పుల్ని మన్నించాలన్నది మీ అభిమతం కాదా అంటూ క్షమాగుణాన్ని, ప్రేమ సాగరాన్ని చిలికించాడు. ఈ ఆదేశాన్ని విన్నంతనే హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హులోని గుండె ద్రవించింది. ఔదార్యం వర్షించసాగింది. ఓ ప్రభు, నీ క్షమాభిక్షను ఎందుకు అభిలషించము? నీవు మమ్మల్ని క్షమించాలని మనసారా కోరుకుంటున్నామని ప్రతిస్పందించారు. తరువాత ఆయన తన ప్రమాణ భంగానికి పరిహారం కఫారా చెల్లించి మిస్తహ్ పోషణాభారాన్ని మునుపటి మాదిరిగానే స్వీకరించారు. ఆయత్ నంబర్ 23. సౌశీల్యవతులుగా ఉన్న ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహపరాలలో శపించబడ్డారు. వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది. ఈ ఆయత్ హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారిని, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇతర సతీమణులను దృష్టిలో ఉంచుకొని అవతరించిందని, అందువల్ల దీనిని ప్రవక్త సతీమణులకే ప్రత్యేకించాలని, ఇందులో వారిపై అభాండాలు మోపేవారికి విధించబడే శిక్ష గురించి వివరించబడిందని, అలాంటి నీచులకు పశ్చాత్తాపం చెందే అవకాశం కూడా ఉండదని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. మరికొంతమంది వ్యాఖ్యాతలు దీన్ని సర్వసామాన్యంగా భావించారు. అంటే ఇలాంటి అపనింద మోపిన వారు ముస్లింలై ఉండి వారు గనక సాక్షుల్ని తేలేకపోతే షరియతు సూచించినట్లుగా వారికి 80 కొరడా దెబ్బల శిక్ష విధించాలి. ఈ శిక్షే వారికి శాపం. ఒకవేళ ఈ అపనిందను మోపిన వారు అవిశ్వాసులైతే విషయం సుస్పష్టం. అలాంటి వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ శపించబడినవారు, దైవ కారుణ్యానికి దూరమైపోయినవారు. ఆయత్ నంబర్ 24. ఆ రోజు వారి నోళ్ళు, వారి కాళ్ళు, చేతులు స్వయంగా వారి చేష్టలను గురించి సాక్ష్యమిస్తాయి. దివ్య ఖురాన్లో ఇతర చోట్ల కూడా ఈ ప్రస్తావన వచ్చింది. హదీసులలో దీని గురించి మరింత వివరంగా వచ్చింది. ఆయత్ నంబర్ 25. ఆ రోజు అల్లా వారికి న్యాయబద్ధంగా పూర్తి ప్రతిఫలాన్ని, శిక్షనిస్తాడు. అప్పుడు అల్లాహే సత్యమని, ఆయనే సత్యాన్ని స్పష్టపరిచేవాడని వారు తెలుసుకుంటారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.